ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై వైసీపీకి చెందిన కొంతమంది కాపు నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఖండించారు. ఈ మేరకు మంగళగిరి జనసేన నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 11 సీట్లకు పరిమితమైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంకా కూడా కులాలతో రాజకీయం చేయటం ఎలా, కులాలని విడగొట్టి రాజకీయం ఎట్లా అనే థీమ్లో ఉన్నారు. కానీ ఒక ఐక్యంగా పోరాడదాం, ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిలో మనం కూడా ఒక భాగస్వామ్యం అవుదాం అనే దీంట్లో లేకుండా ఎంతసేపటికి రాష్ట్రంలో కులాలను విభజించి మతాల మధ్య ఘర్షణలు పెట్టి రాజకీయం అంటే ఈ రోజున ఇక్కడుంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజున రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉండగా మీ ఆటలు సాగమని నేను చెప్తా ఉన్నాను. దేనికంటే నిన్న కోనసీమ జిల్లాలో మళ్ళా అంటే వైఎస్ఆర్సీపీలో ఉండే కాపు నాయకులంతా సమావేశమయ్యి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని రకరకాలుగా మాట్లాడుతూ మనం చూసాం. కానీ మీరు అనుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో లేదంటే ఒక కులానికో ఒక మతానికో నాయకుడు కాదు. ఆయన జాతీయ భావం కలగాల్సినటువంటి నాయకుడు. ఈరోజు మనం చూస్తూ ఉంటే రాష్ట్రంలో మీరు కొన్ని చూసి నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి. మీ టైంలో పంచాయతీరాజ్ వ్యవస్థ దాదాపు 23వ స్థానంలో పడిపోతే దేశంలో రోజున పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చిన తర్వాత టాప్ 1లో నిలిచింది. ఈ రోజున పంచాయతీల్లో ఒక కులమో ఒక మతమో లేదు కదా. గిరిజనులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందులోనే కాపులు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. అలాగే ఆయన ఎక్కడో పాడేరు అక్కడ గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు కనీసం ఆ రోజున డోలీలో ప్రెగ్నెన్సీకి వెళ్ళి గర్భిణీ స్త్రీలు బోళ్ళంత మంది చనిపోయిన పరిస్థితి.